సో యూనివర్సల్ జాయింట్ కోసం చెప్పబోతున్నాను. యూనివర్సల్ జాయింట్ ఎందుకంటే ఇలా చెప్పాను కదా, ప్రొపెల్లర్ షాఫ్ట్లో ఎక్కువ వాడుతుంటారు. ప్రొపెల్లర్ షాఫ్ట్స్ కానీ ఎక్కడైనా సో మనకి 360 డిగ్రీస్ ఏమైనా వర్క్ జరగాలంటే సో ఎక్కువ యూనివర్సల్ కప్లింగ్సే వాడతారు. యూనివర్సల్ కప్లింగ్స్ కానీ యూనివర్సల్ షాఫ్ట్స్ కానీ సో ఏ మిషనరీ వాడినా సరే మనం 360 డిగ్రీస్ తిరగాలన్నా అండ్ అప్ అండ్ డౌన్ మూవ్ అవ్వాలన్నా లెఫ్ట్కి రైట్కి రొటేట్ అవ్వాలన్నా సో ఎక్కువ వాడేది యూనివర్సల్ జాయింట్స్. సో మనకి ఆటోమొబైల్లో సో మనకి ప్రొపెల్లర్ షాఫ్ట్స్ దగ్గర డిఫరెన్షియల్ దగ్గర ఎక్కువ యూనివర్సల్ జాయింట్ అనేది వాడతారు అనమాట. సో ఇంతకుముందు ప్రొపెల్లర్ షాఫ్ట్ కోసం చెప్పాను, ఆ షాఫ్ట్ దగ్గర ఎక్కువ అంటే ఇంజిన్ నుంచి వచ్చే పవర్ని సో ఫ్లక్చువేషన్స్ రాకుండా ఈక్వల్ అమౌంట్లో పవర్ వెళ్ళేలా చూస్తాయి అన్నమాట. సో మనం స్పీడ్ బ్రేకర్ దగ్గర అప్ అండ్ డౌన్ ఇస్తున్న పవర్స్ ఏమవుతుంది, సో వెహికల్ అనేది స్పీడ్ బ్రేకర్ ఫ్రంట్ యాక్సిల్ అనేది పైకి మూవ్ అవుతుంది. అప్పుడు మనకి బ్యాక్ యాక్సిల్స్ ఏమవుతాయి, డౌన్వర్డ్స్లో ఉంటాయి. సో అప్పుడు ఇక్కడ సిలిండ్రికల్ ఉంది అంటే ప్రొపెల్లర్ షాఫ్ట్ ఉంది. సో ఇది రొటేట్ అవుతుంది. సో ఈ రొటేట్ అయినప్పుడు కానీ ఇది అప్ వెళ్ళిపోయింది, డౌన్ వెళ్ళిపోయింది. అప్పుడు ఏమవుతుంది, సిలిండర్ అనేది ప్రొపెల్లర్ షాఫ్ట్ అనేది సో ఇది బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ యాక్సిస్ కిందకు ఉండిపోతున్న వల్ల ఇక్కడ యూనివర్సల్ జాయింట్స్ ప్లేస్ చేయకపోతే చెప్తాను. ఇక్కడ ప్లేస్ చేస్తే ఎలా ఉంటుంది, ప్లేస్ చేయకపోతే ఎలా. ఇక్కడ ఇప్పుడు యూనివర్సల్ జాయింట్ ప్లేస్ చేయలేదు. సో ఇక్కడ ఇంజిన్ ఉంది, గేర్ బాక్స్ ఉంది. ఆ గేర్ బాక్స్ నుంచి ప్రొపెల్లర్ షాఫ్ట్ డైరెక్ట్ రేర్ యాక్సిల్కి ఇచ్చేసాను. అప్పుడు రేర్ యాక్సిల్స్ ఫ్రంట్ యాక్సిల్స్ ఏమైనాయి, అప్వర్డ్స్ లేచినాయి. సో బ్యాక్ యాక్సిల్ డౌన్లో ఉంది. అప్పుడు ఇదేమవుద్ది, ప్రొపెల్లర్ షాఫ్ట్ అనేది సో అయితే పైకైనా టచ్ అవుద్ది, లేకపోతే కిందకైనా సో ఏమవుతుంది, బెండ్ అయ్యి లేకపోతే బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే యూనివర్సల్ జాయింట్ వాడితే అప్పుడు ఏమవుతుందంటే ఈ యాక్సిల్ పైకి వెళ్ళినా ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ అనేది సో ఇక్కడ స్టేబుల్గా ఉంటుంది. ఈ యూనివర్సల్ జాయింట్ ఏం చేస్తుందంటే కిందకి వెళ్ళా లేదు పైకి వెళ్ళా సో ఇలా రొటేట్ అవుతుంది అన్నమాట ఈ యూనివర్సల్ జాయింట్. కానీ ఇక్కడ ప్రొపెల్లర్ షాఫ్ట్ మాత్రం స్టేబుల్గా ఉంటుంది. అందుకే యూనివర్సల్ జాయింట్ వాడతారు అనమాట. అది లెఫ్ట్కి రొటేట్ అయినా సరే లేదా పైకి అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ మూవ్ అయినా సరే ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ స్టేబుల్గా ఉండొచ్చి ఈ యూనివర్సల్ జాయింట్ మాత్రం అనేది సో అటు ఇటు రొటేట్ చేస్తుంది అన్నమాట. సో దానికన్నది యూనివర్సల్ జాయింట్ వాడతాం. సో ప్రతి కంపెనీలో కూడా యూనివర్సల్ జాయింట్ వాడతాం. అండ్ ప్రొపెల్లర్ షాఫ్ట్స్ కూడా ప్రతి కార్స్లో కానీ ఆటోమొబైల్స్ సంబంధించి ప్రతి వెహికల్స్లో వాడతారు. మెయిన్లీ హెవీ లోడ్ వెహికల్స్ లైక్ లారీస్, ట్రాక్టర్స్, లేకపోతే ఇంకా బస్సెస్, ట్రైన్స్, ఏ టు జెడ్ అన్నట్లో ప్రొపెల్లర్ షాఫ్ట్ అనేది వాడతారు అన్నమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ డిఫరెన్షియల్ కోసం చెప్పబోతున్నాను. ఒకసారి డయాగ్రామ్ ఎలా ఉంటుందమ్మా యూనివర్సల్ జాయింట్ కనిపించట్లేదు. యూనివర్సల్ జాయింట్ డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ డిఫరెన్షియల్ అంటే తెలుసా మీకు? డిఫరెన్షియల్ అంటే అసలు డిఫరెన్షియల్ అసలు ఇందా నుంచి చెప్తున్నాను అన్నారు ఎక్కడైనా అసలు డిఫరెన్షియల్ ఎప్పుడైనా చూసారా? ప్రొపెల్లర్ షాఫ్ట్ ఎంత అవసరం ప్రతి వెహికల్కి ప్రొపెల్లర్ షాఫ్ట్ కొన్ని వెహికల్స్ చిన్న ఆటోస్ కట్ట ఉండకపోవచ్చు. కానీ డిఫరెన్షియల్ అనేది చిన్న ఆటో దగ్గర నుంచి ప్రతి పెద్ద హెవీ వెహికల్ దాకా డిఫరెన్షియల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్. ఆటోమొబైల్లో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ డిఫరెన్షియల్. ఇంజిన్ ఎంత అవసరమో ప్రతి వెహికల్ కూడా డిఫరెన్షియల్ కూడా అంత అవసరం. డిఫరెన్షియల్ అనేది సో సార్ ఫస్ట్ ఇప్పుడు డిఫరెన్షియల్ కోసం చెప్పాను. డిఫరెన్షియల్ అంటే ప్రతి ఆటోమొబైల్ వెహికల్లోని మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్. ఇంజిన్ ఎంత అవసరమో ప్రతి వెహికల్కి కూడా డిఫరెన్షియల్ అంత అవసరం. ఆటో దగ్గర నుంచి చిన్న చోట వెహికల్ దగ్గర నుంచి బడా వెహికల్ దాకా కూడా సో డిఫరెన్షియల్ అనేది ఇంపార్టెంట్. మనకి ప్రతి వెహికల్కి ఇంజిన్ ఎంత ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది హార్ట్. సెకండరీ పార్ట్ డిఫరెన్షియల్ కూడా అంత అవసరం. ఎందుకంటే ఇంజిన్ నుంచి వచ్చిన పవర్ని సో బ్యాక్ యాక్సిల్ పంపిస్తాం. ఎప్పుడు ఇంజిన్ నుంచి వచ్చిన పవర్ని ఫ్రంట్ యాక్సిల్తో మూవ్ చేయలేం వెహికల్. ఆ బ్యాక్ యాక్సిల్ ఫ్రంట్ యాక్సిల్ వచ్చిన పవర్ని అంటే ఇంజిన్తో వచ్చిన పవర్ని తీసుకొచ్చి బ్యాక్ యాక్సిల్కి ఇస్తాం ప్రొపెల్లర్ షాఫ్ట్ దగ్గర. ఆ షాఫ్ట్ వచ్చిన దాన్ని డిఫరెన్షియల్. ఒకవేళ ఇప్పుడు డిఫరెన్షియల్ వాడకపోయినా వెహికల్ వస్తుంది అంటే డిఫరెన్షియల్ వాడకపోయినా వెహికల్ వెళ్తుంది. బట్ సో డిఫరెన్షియల్ వాడకపోయినా వెహికల్ వెళ్తుంది. ఇది డిఫరెన్షియల్ లేకుండా ఇది డిఫరెన్షియల్ ఉంటే చూడండి తేడా. డిఫరెన్షియల్ లేకుండా ఉంటే డిఫరెన్షియల్ ఉంటే ఎలా ఉంటుంది. సో డిఫరెన్షియల్ ఉంటే ఎలా ఉంటుంది, లేకుండా ఉంటే ఎలా ఉంటుంది. సో మీరు వెహికల్ ఎప్పుడైనా గమనిస్తే బ్యాక్ యాక్సిల్లోని ఒక కొండ కింద ఉంటుంది, మధ్యలో కొండ కింద అంటే సర్క్యులర్ షేప్లో ఉంటుంది. సో సర్క్యులర్ షేప్లో ఉంటుంది. ఆ సర్క్యులర్ షేప్లో ఉండి సో ఏంటంటే ప్రొపెల్లర్ షాఫ్ట్ నుంచి వచ్చిన పవర్ని ఈ డిఫరెన్షియల్ కనెక్ట్ చేస్తాయి. సో కనెక్ట్ ఎందుకు చేస్తుంది అంటే మీరు గమనించిన డిఫరెన్షియల్ అనేది ఎప్పుడు బ్యాక్ యాక్సిల్ అంటే వెహికల్ యొక్క వెనక భాగాన్ని ఉంటుంది డిఫరెన్షియల్.
సో ఎన్ని వీల్స్ ఉంటే అన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. చూడండి, కొంతమంది 10 టైర్ ఉంటారు, కొంతమంది 14 టైర్స్ లారీ ఉంటుంది, 16 టైర్స్ లారీ ఉంటుంది. కానీ లారీస్ ఉన్నా సరే డిఫరెన్సెస్ వాడుతుందండి కొన్నాటి. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ప్రొపెల్లర్ షాఫ్ట్ నుంచి, అది ఇంజిన్ నుంచి వచ్చే పవర్ని ప్రొపెల్లర్ షాఫ్ట్ ద్వారా డైరెక్ట్ బ్యాక్ యాక్సిల్కి డిఫరెన్షియల్ కనెక్ట్ చేస్తారు అనమాట. సో దాన్నే డిఫరెన్షియల్ అంటారు. సో ఈ డిఫరెన్షియల్ యొక్క యూజ్ ఏంటంటే ప్రొపెల్లర్ షాఫ్ట్ నుంచి తీసుకున్న పవర్ ఉంటుంది కదా, ఆ పవర్ అన్నది బ్యాక్ వీల్స్కి స్ప్రెడ్ చేస్తుంది అనమాట. అంటే ఇది ప్రొపెల్లర్ షాఫ్ట్ అనుకోండి, ఇలా రొటేట్ అవుతుంటుంది. ఇలా తిరిగినప్పుడు డైరెక్ట్ పవర్ ఏం చేస్తే బ్యాక్ యాక్సిల్ తీయకుండా ఈ డిఫరెన్షియల్కి ఇస్తే వల్ల ఏమవుతుందంటే ఈ డిఫరెన్షియల్లోని సైడ్ గేర్స్ అని ఉంటాయి. అంటే గేర్స్ చూడండి ఎలా ఉంటాయి, గేర్స్ అని ఎలా ఉంటాయి. సో ఏం చేస్తామంటే ప్రొపెల్లర్ షాఫ్ట్ని సో ఇక్కడ ప్లేస్ చేస్తాం. చేసిన తర్వాత సో వెహికల్కి లెఫ్ట్ సైడ్ వీల్కి రైట్ సైడ్ వీల్కి యాక్యురేట్ పవర్ వెళ్ళేలా చేస్తామన్నమాట. అంటే ప్రొపెల్లర్ షాఫ్ట్ నుంచి వచ్చిన పవర్ని డైరెక్ట్ ఇచ్చేయకుండా ఈ డిఫరెన్షియల్ తీసుకుని సో ఈక్వల్ అమౌంట్, అంటే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్కి ఎంత పవర్ వెళ్ళాలి, రైట్ సైడ్కి ఎంత పవర్ వెళ్ళాలి, టైర్స్లోకి అంత పవర్ ఆఫ్ మోషన్ని పంపిస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు వెహికల్ టర్నింగ్ తిరుగుతుంది ఇలా, లేకపోతే రైట్ సైడ్ కానీ తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక టైర్ అనేది స్టెబుల్గా ఉంటుంది, అంటే తక్కువ మోషన్తో టర్నింగ్ అనేది తిరుగుతుంది. ఇంకో టైర్ ఏంటంటే చూడండి ఒక వెహికల్ అనేది టర్నింగ్ తిరుగుతుంది ఇలా, సో వెహికల్ ఇలా వెళ్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఉన్న టైర్కి తక్కువ డిస్టెన్స్తో తిరుగుతుంది, అదే రైట్ సైడ్ ఉన్న టైర్కి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అదే జస్ట్ ఏంటంటే ఇలా తిరిగిపోతే ఈ టైర్ అనేది జస్ట్ టర్న్ అయిపోదు, కానీ ఇది రైట్ సైడ్ ఉన్న టైర్ మొత్తం తిరగాలి. సో ఇది ఒక డిస్టెన్స్, అంటే ఇది ఏబీ అనుకోండి, సిడి అనుకోండి. ఏబీ తక్కువ డిస్టెన్స్ ఉండొచ్చు, కానీ సిడి మాత్రం టైర్ అనేది ఎక్కువ డిస్టెన్స్ రొటేట్ అవ్వాలి. అందుకే అది ఒకవేళ డిఫరెన్షియల్ వాడకపోతే ఏమవుతుంది, యాక్సిల్ మధ్యలోకి నిలిగిపోద్ది, లేకపోతే టైర్స్ అనేవి బేరింగ్స్ పెట్టేసే అవకాశం ఉంటాయి. అందుకే డిఫరెన్షియల్ వాడతారు. డిఫరెన్షియల్ వాడినప్పుడు సపోజ్ ఈ టర్నింగ్ కుదిరండి, మీకు టర్నింగ్ ఒక 1 ఎగ్జాంపుల్ లేదు, గోతులో పడినప్పుడు చూడండి వెనకాల టైర్స్, ఒకవేళ మీకు టైర్ స్ట్రక్ అయిపోయింది ఏదో గోతులో పడి, సమ్ టైర్ రైట్ సైడ్ కానీ రైట్ సైడ్ టైర్ కానీ ఆ స్ట్రక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, సో మనకి డిఫరెన్షియల్ నుంచి మనం యాక్సిలరేటర్ ఇచ్చేస్తున్నాం పులం అంట, కానీ టైర్స్ అనేది ఏ టైర్ అయితే జామ్ అయిపోయిందో అది మాత్రం స్టేబుల్గా ఉంటుంది, ఇంకో టైర్ మాత్రం రొటేట్ అవుతుంది. ఎందుకని అంటే ఇక్కడ డిఫరెన్షియల్లో ఉన్న షాఫ్ట్ మాత్రం ఒక టైర్ని రొటేట్ చేస్తుంది, ఇంకో టైర్ ఏమైంది గోతులు ఉండిపోయింది కాబట్టి తిప్పలేదు. అదే ఒక డిఫరెన్షియల్ వాడకపోతే ఏమవుతుంది, గోతులు ఉన్న టైర్ ఇది కూడా రొటేట్ అవ్వాలి రెండు ఒకేసారి, లేకపోతే ఏమవుతుంది ఇరిగిపోతాయి రొటేట్ అవ్వకపోతే. సో గోతులు ఈ టైర్ ఉందనుకున్నారా, ఈ టైర్ ఉన్నప్పుడు సో మనం యాక్సిలరేటర్ ఇచ్చేస్తాం. అంటే ఇక్కడ డిఫరెన్షియల్ లేకుండా ఊహించుకోండి, నేను చెప్తున్నప్పుడు ఇక్కడ డిఫరెన్షియల్ ఎటువంటిది లేదు, ప్రొపెల్లర్ షాఫ్ట్ డైరెక్ట్ నేను రేర్ యాక్సిల్ ఇచ్చేసాను డిఫరెన్షియల్ లేకుండా. ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే గోతులో పడింది ఒక టైర్, పడినప్పుడు నేను యాక్సిలరేటర్ ఇచ్చేస్తున్నాను, ఇచ్చేసినప్పుడు సో 2 వీల్స్ తిరిగేస్తుంటాయి. సో ఒకవేళ మీకు బాగా జామ్ అయిపోయింది తిరగలేనంత పరిస్థితిలో, అప్పుడు ఏమవుద్ది ఈ వీల్ తిరుగుతుంది, అప్పుడు ఇక్కడ ఈ వీల్ తిరగలేక ఏమవుద్ది బేరింగ్ అని ఇరిగిపోద్ది, అది షాఫ్ట్ అని ఇరిగిపోద్ది కదా, షాఫ్ట్ అని ఇరిగిపోద్ది. అలా కాకుండా అందుకే ప్రతి వెహికల్కి డిఫరెన్షియల్ వాడతారు. ఎందుకంటే ఒకవేళ ఈ టైర్ జామ్ అయినా టర్నింగ్ తిరిగినప్పుడు అయినా ఎక్కువ మోషన్ తిరగాలన్నా సో ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ సైడ్ గేర్స్ అని ఉంటాయి, అంటే తీర్తిలా ఉంటాయి అన్నమాట. షాఫ్ట్కి మధ్యలో సెంటర్ షాఫ్ట్ ఉంటుంది, ఇక్కడ చుట్టూరు గేర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ షాఫ్ట్ అనేది గేర్కి మిస్ అయ్యి తిప్పుతూ ఉంటుంది అన్నమాట. ప్రొపెల్లర్ మోషన్ తీసుకొచ్చి ఈ షాఫ్ట్కి రొటేట్ చేసి ఈ గేర్స్ అన్ని రొటేట్ చేస్తామన్నమాట. ఒకవేళ ఈ టైర్ గోతులో పడిపోయినా సో ఈ టైర్ రొటేట్ అవుతుంది, ఈ టైర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇక్కడ గేర్స్ మాత్రమే స్టక్ అవుతాయి, ఇది మాత్రం రొటేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది వెహికల్ అనేది ఈ టైర్ జామ్ అయినా సరే బేరింగ్ ఎరగదు, డిఫరెన్షియల్ పోదు. ఎందుకంటే ఒకవేళ రోడ్ ఎక్కిన తర్వాత వెహికల్గా మూవ్ అవుతుంది, ఒకవేళ గోతులో పడినప్పుడు ఏమవుతుంది ఇది మాత్రం స్టక్ అయిపోయి ఉంటుంది అంతే. ఒకవేళ పైకి వచ్చిన తర్వాత మనం నార్మల్ ఫ్రీ అయిపోతుంది. అదే గోతులో పడినప్పుడు జామ్ అయి మాత్రం ఉంటుంది. అది లేకుండా అయితే ఇరిగిపోయినా అవుతుంది, డిఫరెన్షియల్ యాక్సిల్ ఇరిగిపోతుంది, లేకపోతే టైర్ బేరింగ్ అయినా పోయే అవకాశం ఉంటుంది. అందుకే గేర్స్ అనేవి ఎక్కువ వాడుతుంటారు, అంటే గోతులో పడినప్పుడు గట్రా ఫ్లక్చువేషన్స్ రాకుండా, ఫ్లక్చువేషన్స్ వచ్చినా తట్టుకునేలాగా అండ్ టర్నింగ్స్లో గట్రా ఈక్వల్ మోషన్కి వెళ్ళేలాగమాట. ఎందుకంటే ఒక టైర్ టర్నింగ్ వచ్చినప్పుడు ఒక టైర్లో తక్కువ టర్న్ తిరుగుతుంది, ఇంకో టైర్ ఎక్కువ టర్న్ తిరుగుతుంది. చూడండి ఎగ్జాంపుల్ మీరు చూస్తాం, మీరు ఎప్పుడైనా వెహికల్ గమనించినప్పుడు టాటాస్ కానీ ఎప్పుడైనా టాటాలు కానీ బస్సెస్ కానీ ఒకవేళ టర్న్ చేసినప్పుడు
ఒకటి జస్ట్ అక్కడ ఒక ప్లేస్మెంట్ ఉంటుంది, జస్ట్ చిన్న మోషన్. కానీ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగినప్పుడు అయితే లెఫ్ట్ టైర్ అనేది స్లోగా ఉంటుంది. అదే రైట్ యొక్క టైర్ ఏమవుతుంది, సో హై కెపాసిటీతో తిరగాలి. సో అలాంటిదప్పుడు డిఫరెన్షియల్ లేకపోతే ఏమవుద్ది, బేరింగ్ ఏమవుద్ది, సో ఒక టైర్ ఇలా జామ్ అయిపోయి ఉంటుంది, ఇంకో టైర్ తిప్పేటప్పుడు ఏమవుద్ది, సో ఈ చాపీసే చూడండి, ఇది స్టేబుల్గా ఉండి ఇచ్చేసాడు. దీన్ని మాత్రం తిప్పుతుంటే ఏమవుద్ది, బ్రేక్ అయినా అవుతుంది లేదా బేరింగ్ అయినా పోద్ది. అందుకే డిఫరెన్షియల్ అనేది వాడతారు అన్నమాట ఎక్కువ. సో గోతులో పడినప్పుడు కానీ, సో ఇసుకలో గట్ట జామ్ అయిపోయినప్పుడు కానీ, సమ్ ఎర్రస్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర గట్ట, సో ఏంటంటే ఈ టైర్ని రెండు ఈక్వల్గా మూవ్ అయ్యేలాగా, టర్నింగ్స్ వచ్చినప్పుడు ఒక టైర్ స్టేబుల్గా ఉన్నా ఇంకో టైర్ రొటేట్ అయ్యేలాగా, అందుకని డిఫరెన్షియల్ ఎక్కువ వాడతారు. దానికి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. లేదు అది ఒకటి, సో మెయిన్ యూజ్. తర్వాత ఇంజిన్ నుంచి వచ్చిన పవర్ని మనకి డిఫరెన్షియల్ తీసుకుని రెండు యాక్సిల్కి ఈక్వల్ అమౌంట్ పవర్ వెళ్ళేలాగా, సో డిఫరెన్షియల్ అనేది మెయిన్ యూజ్ అనమాట. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వెహికల్కి ఏంటంటే డిఫరెన్షియల్ అది. అంటే ఇంజిన్ నుంచి వచ్చిన పవర్ని తీసుకుని రెండు వీల్స్కి ఈక్వల్ అమౌంట్లో పంపించి, సో వెహికల్ మూవ్ అయ్యేలా చేస్తాయి. టు మూవ్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్ టేకింగ్ ద ఇంజిన్ పవర్ టు మూవ్ ద వెహికల్. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ డిఫరెన్షియల్ యూజింగ్ అన్నమాట. ఓకేనమ్మా, అర్థమైందా? మెయిన్ థింగ్ డిఫరెన్షియల్ ఏంటంటే మన టర్నింగ్స్లో కానీ ఇప్పుడు ఫ్లక్చువేషన్స్ మన గోతులో పడినప్పుడు గట్ట వెహికల్ అనేది బ్యాక్ వీల్ పవర్ని మనం టైర్స్ పోకుండా, సో ఒక వీల్ స్ట్రక్ అయినా రెండో వీల్ రొటేట్ అయ్యేలాగా ఉంటుంది అన్నమాట. ఇలా డిఫరెన్షియల్ లేకుండా మీరు ఊహించుకోండి, ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ చూడండి. ఇది బ్యాక్ టైర్ అనుకోండి, డిఫరెన్షియల్ లేకుండా ఊహించుకోండి. సో ఏమవుతుంది, టర్నింగ్ తిప్పుతున్నాం, ఇది స్టేగా ఉండిపోయింది, జాయిచ్చింది, కానీ ఇది తిరగాలి. ఇది తిరగకుండా ఇలా పడేసుకుంటే ఏమవుతుంది, ఇది మాత్రం తిప్పితే ఇక్కడ ఇరిగిపోయిన అవకాశం ఉంటుంది, లేదా ఈ టైర్లో ఉన్న ఇటే టైర్లో ఉన్న బేరింగ్స్ అయినా పోయే అవకాశం. అందుకే డిఫరెన్షియల్. అదే ఇక్కడ డిఫరెన్షియల్ ఎట్టాను ఇలా చూడండి. సో డిఫరెన్షియల్ ఎట్టినప్పుడు ఏమవుతుంది, ఈ టైర్ స్టేబుల్గా ఉన్నా ఇది అలా తిప్పుతుంది అన్నమాట. అప్ అండ్ డౌన్ ఇలా తిప్పుతూ ఉంటుంది. ఆ లెఫ్ట్ రైట్ సైడ్ కూడా ఇంకా ఇలా మూవ్ అవుతుంది. చూడండి మోషన్ చాపీస్లో చూడండి, మోషన్ చూస్తున్నారా? సో ఇలా అన్నమాట. దీనివల్ల డిఫరెన్షియల్ యూజ్ అండ్ వెహికల్ ఈక్వల్ అమౌంట్లో మూవ్ అయ్యేలా చూస్తుంది అన్నమాట. డిఫరెన్షియల్ అర్థమైంది కదన్నా? ఓకే.